మెదక్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు ఆవిష్కరించారు. స్వాతంత్రానికి ముందు నుంచే పోరాటాల పురిటిగడ్డ మన తెలంగాణ మహాకవి దాశరథి చెప్పినట్టు నా తెలంగాణ కోటి రతనాల వీణ, ఎందరో త్యాగాలు, ఎన్నో వనరులు, మరెంతో చారిత్రాత్మక సంపద మన వారసత్వం కలెక్టర్ అన్నారు. ప్రత్యేక స్వరాష్ట్రం కోసం 60 ఏళ్లుగా చేసిన పోరాటం అనంతరం తెలంగాణ రాష్ట్రం జూన్ 2, 2014న ఆవిర్భవించిందని అన్నారు. స్వరాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ బాలస్వామి మరియు జిల్లా సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్మరిస్తూ అమరవీరుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర దశాబ్ది అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా విచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారి పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ ఉన్నా. పతాకావిష్కరణ కార్యక్రమాన్ని గౌరవ జిల్లా నిర్వహించాలి. దయచేసి అందరూ కూడా మేము పూజగా కోరుతూ ఉన్నాం. నా తెలంగాణ సంక్షేమ గౌరవ జిల్లా కలెక్టర్ గారు తెలియజేయడం జరిగింది. మరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా విన్నపం, మరి చక్కగా మీరు స్నాక్స్ తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని కోటి రతనాల వీణ, ఎందరో త్యాగధనులు, ఎన్నో వనరులు, మరెన్నో చారిత్రాత్మక సంపద మన వారసత్వం. స్వపరిపాలన సుపరిపాలన కోసం తెలంగాణ ప్రజలు 60 ఏళ్లుగా చేసిన పోరాటం విజయవంతమై ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా 2 జూన్ 2014న ఆవిర్భవించింది. ఎందరో అమరవీరుల త్యాగ ఫలమే మన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం. అనేక మంది బిడ్డలు తెలంగాణ రాష్ట్రం కోసం బలి అయినందున వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఘనత అమరవీరులదే. అమరవీరుల త్యాగం వెలకట్టలేనిది. అమరులైన తెలంగాణ బిడ్డలందరికీ నివాళులు అర్పిస్తున్నాను. గత సమైక్య పాలనలో తెలంగాణపై వివక్షణతో సృష్టించిన సమస్యల వలయంలోంచి బయటపడడమే కాకుండా నిరంతర ప్రగతిశీల రాష్ట్రంగా అభివృద్ధి చెందుతుంది. ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తు ప్రామాణికంగా తీసుకొని ప్రవేశపెట్టిన పథకాల వలన రాష్ట్రము శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. అన్ని రంగాల ప్రజలు ఈ పథకాల వలన ఆనందంగా ఉన్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే విద్య, ఉపాధి, వ్యవసాయం, వైద్యం లాంటి కీలకమైన రంగాల్లో తెలంగాణ చాలా అభివృద్ధి చెందుతున్నది. విద్య కోసం చూసినట్టయితే బడిబాట ప్రోగ్రాం ద్వారా, ఆ కార్యక్రమం ద్వారా మన జిల్లాలో ఇప్పటి వరకు అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ప్రతి ఒక్కరిని కూడా మనము మన ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడానికి ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్లడం జరుగుతుంది. గత సంవత్సరం 10th క్లాస్ ఫలితాలలో, SSC ఫలితాలలో 92.90% ఉత్తీర్ణత సాధించి మంచి ఫలితాలను మన జిల్లా సాధించింది. అదే స్ఫూర్తితోని మన జిల్లాలో 10/10 ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన బాలికలకు 10/10 వచ్చిన వాళ్ళు 17 మంది, సుమారుగా 9.5 అబోవ్ వచ్చిన వాళ్ళు 400 మంది కూడా ఉన్నారు. వీళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకొని జిల్లాలోని పేరెంట్స్ అందరికీ కూడా మనవి చేసుకోవడం ఏంటంటే, ప్రభుత్వ పాఠశాలలో చాలా మంచి సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ పిల్లలను కూడా బయట పెట్టకుండా ప్రతి ఒక్కరిని కూడా పాఠశాలలకు పంపించాలనేసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరియు బడిబాట కార్యక్రమాన్ని కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయాలనేసి కూడా ప్రతి ఒక్కరిని వినవిస్తా ఉన్నాను. అందరికీ ప్రతి ఒక్కరికి మంచి వైద్యం అందించడమే కాకుండా మంచి విద్య అందించడం అనే ఒక మంచి ఉద్దేశంతో మన జిల్లా ముందు ఉండాలనేసి ఆశిస్తూ మరి ప్రతి ఒక్కరు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలనేసి భావిస్తూ ఉన్నాము. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మన జిల్లాలో
పరిపాలనను ప్రజలకు చేరువగా తీసుకెళ్లి అభివృద్ధి ఫలాలను ప్రజలందరికీ అందేటట్టు చేయడానికి సహకరిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు, పాత్రికేయులు, స్వచ్ఛంద సంస్థలు, బ్యాంకర్లకు ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధముగా శాంతి భద్రతలు కాపాడంలో తమ వంతు కృషి చేస్తున్న జిల్లా పోలీసు యంత్రాంగాన్ని అభినందిస్తూ అందరూ కలిసి మెదక్ జిల్లా అభివృద్ధిలో పునరంకితులు అవ్వాలని కోరుతూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై హింద్.